కూడినటువంటి యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ సిద్ధపాటు విజ్ఞాపన కూడికకు చేరుచిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకుని కూడా నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు యొక్క గొప్ప నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. గడిచిన దినాల్లో ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నటువంటి వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకొని మనం ముందుకెళదాం. లూకా సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. లూకా రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా. చిన్నపాటి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడుకు మా ప్రభువ, మీ పరిశుద్ధ ఘననామానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువ. ఇంతవరకు పాటల ద్వారా స్తుతించడానికి, కొన్ని విజ్ఞాపనలు చేయడానికి మీరు చూపిన కృప కొరకే స్తుతిస్తా ఉన్నాం ప్రభువ. దేవా, మీ వాక్య సందేశంలోనికి మేము వెళుతుండగా తండ్రి, నిలబడుతున్నటువంటి మీ ప్రియదాసుని, మీ పరిచారకుని మీరు బలపరచండి, మీ ఆత్మశక్తితో నింపి నడిపించండి, మీ అభిషేకం ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువ. ఈ సిద్ధపాటు విజ్ఞాపన కూడికలో నాతో చేరుచిన ప్రజలతో మీరు ఏం మాట్లాడనే ఉద్దేశం కలిగి ఉన్నారో, పరమందు మీరు తలంచున్నారో, మీ వాక్య రూపం ద్వారా తండ్రి ఈ సమయంలో సిద్ధించడానికి సహాయం దయచేయండి. మీ గొప్ప ఘనకార్యాలు జరిగించండి. వాక్యానికి వ్యతిరేకం పనిచేయాలని చూస్తున్న ప్రతి సాతాను, అంధకార చీకటి ప్రభావ శక్తుల్ని మీ నామంలో గర్దించి లయపరిచి మీ నామానికి సంపూర్ణ విజయం కలని సహాయం చేయమని, మీ కృపగల హస్తములకు మా ప్రాణాత్మ శరీరదేహాలను అప్పగిస్తున్న మీరు నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ లూకా సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నాం. మరొకసారి నేను చదువుతాను, మీరు వినండి. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా. ఈ వచనంలో వారు అలాగూ చేశారంట. ఎవరు చేశారంట? ఏం చేశారంట? వారు అలాగూ చేశారంట. చేసిన తర్వాత విస్తారమైన చేపలు పట్టారంట. వారి వలలు పిగిలిపోయాయంట. ఎవరు పట్టారు? వాళ్ళెవరు అసలు? ఇక్కడ పేతురు, కొంతమంది శిష్యులు మనకు కనిపిస్తా ఉన్నారు. దానికంటే పై వచనంలో చేపలు పట్టుకునేటువంటి జాలర్లు మనకు కనిపిస్తా ఉన్నారు. గడిచిన దినంలో, గడిచినటువంటి వారంలో మనం ధ్యానం చేసినటువంటి వాక్య ధ్యానంలో నుంచే మనం కొంచెం ముందుకు వెళ్ళాలని ప్రభు యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణలో, మరి ఈ సమయంలో దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. ఇక్కడ చదివినటువంటి వచనంలో వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. విస్తారమైన చేపలు పట్టడం అన్నదాని గురించి పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించినటువంటి వివరణ ఏంటంటే, నిజమైన ఆశీర్వాదం. నిజమైన ఆశీర్వాదం. ఈ లోకంలో చాలా మట్టుకు మనం ప్రయాసపడుతుంటాం ఆశీర్వాదాల కోసం. సంఘానికి కూడా ఆశీర్వాదాల కోసం వస్తారు. కొన్ని గోపురాలకి, గుడులకి మాకు ఏదో ఒకటి దొరకాలి, ఏదో ఒక మేలు జరగాలి, ఆశీర్వాదం దొరకాలి అన్నటువంటి తృష్ణతో అన్యులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఇతరుల వ్యక్తులు కావచ్చు, మాకు ఏదో ఒక ఆశీర్వాదం కావాలి అన్నటువంటి ఆసక్తి, తృష్ణ అనేది సర్వసాధారణంగా ప్రతి మానవుని యొక్క జీవితంలో జరిగేటువంటి క్రియ. నాకు ఆశీర్వాదం వద్దు అన్నవారు చేయెత్తగలరు ఇక్కడ ఎవరైనా? సరే, నాకు నిజమైన ఆశీర్వాదం కావాలి అన్నవారు చేతులు ఎత్తగలరా? నాకు నిజమైన ఆశీర్వాదం కావాలి. హల్లెలూయా. చేతులు దించుదాం. ఇక్కడ చూడండి, మన జీవితంలో ఆశీర్వాదం కావాలి అన్నటువంటి ఆశ ప్రతి ఒక్కరి జీవితంలో తప్పకుండా ఉంటుంది. మానవునికి ఆశ లేకపోతే అది ఎలా ఉంటుందంటే, మానవుని యొక్క విధానంలో కొంచెం కాకపోయినా కొంచెం ఏదో ఒక రకంగా ప్రతి దానిపైన ఆశ అనేది తప్పకుండా కలుగుద్ది. ఇక్కడ కొంతమంది శిష్యులు బైబిల్ గ్రంథాలు కనిపిస్తా ఉన్నారు.
వాళ్ళు కూడా ఆశీర్వాదం కోసం వెతికిలాడుతూ ఉన్నారు. ఏ ఆశీర్వాదం అయ్యా అనేసి అంటే, వాళ్ళు చేపలు పట్టే జాలరులు సముద్ర మార్గంలో వేటకి వెళ్ళి, వారు మత్స్యకారులు కాబట్టి వారికి ఒక ఆశీర్వాదం కావాలి. ఏది? చేపలు పట్టే ఆశీర్వాదం. వారు జీవితంలో నడిపించబడాలంటే, వారి పోషణ జీవితం జరిగించబడాలంటే, వారి కుటుంబం పోషించబడాలంటే వారికి ఏదో ఒక పని చేసుకోవాలి కదా. మన జీవితంలో కూడా మన యొక్క జీవిత విధానంలో కుటుంబ పోషణ కోసం మన పోషించబడాలంటే ఏదో ఒక పనిని చేసుకుంటా ఉంటాం. అలాగుననే ఇక్కడ శిష్యులు కూడా ఏదో ఒక పని చేసుకుంటే బాగుంటది అనుకున్న సందర్భాలలో వాళ్ళు చేపలు పడుతున్న సందర్భంలో రాత్రి అంతయు ప్రయాసపడ్డారు, కానీ వారి జీవితంలో వారు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం దొరకలేదు. సర్వసాధారణంగా మన ఆధ్యాత్మికటువంటి జీవితంలో కూడా చాలా వరకు ప్రయాస పడతా ఉంటాం, కానీ నిజమైన ఆశీర్వాదాన్ని మనం చూడలేం. అయితే ఇక్కడ పేతురు కొంతమంది శిష్యులు నిజమైన ఆశీర్వాదం ఎలా ఉంటది అని ప్రయాసపడ్డారు, కానీ వారి ప్రయాసకి ప్రతిఫలాన్ని చూడలేకపోయారు. మొట్టమొదటిసారిగా రాత్రి ప్రయాసలో లోకం కోసం ప్రయాసపడ్డారు, దొరకలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు ఎప్పుడైతే వారి జీవితం అనేటువంటి నావలోనికి వచ్చారో, వీళ్ళు చేర్చుకున్నారో, ఈ జీవిత నావని లోతైన అనుభూతి గుండా ప్రభు నడిపించిన తర్వాత దేవుడు తన నోటి మాట ద్వారా ఉచ్చరణ కలిగినటువంటి మాటని ఆ వ్యక్తులకి ప్రకటన చేసిన తర్వాత, ఇదిగో పలానా దగ్గర వేయండి, మీకు విస్తారమైన చేపలు పడతాయని చెప్పినప్పుడు వాళ్ళు ఆయన మాట ద్వారా, పేతురు అంటాడు, ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుము అని చెప్పి పేతురు వల వేసిన తర్వాత అక్కడున్నటువంటి విస్తారమైనటువంటి చేపల యొక్క ఆశీర్వాదాన్ని కల్లారా చూచారు వాళ్ళ జీవితంలో. ఒరే, రాత్రంతా ప్రయాసపడ్డాము, మాకు ఒక్క చేప కూడా దొరకలేదే. అయితే ఈయన వచ్చిన తర్వాత, ఈయన మన యొక్క జీవితం అనే నావలోనికి వచ్చిన తర్వాత ఏంది ఈ ఆశీర్వాదం అని వారి జీవితాల్లో విస్మయం పొందారన్నమాట. అయితే ఇక్కడ మనం కొంచెం లోతునకి వెళితే, వాక్యంలో కొంచెం లోతునకి వెళితే ఈ 6వ వచనం ఉంటుంది. వారు అలాగ చేశారంట. ఎలా చేశారంటే, ఆయన మాట చొప్పున వలలు వేశారు, విస్తారమైన ఆశీర్వాదంతో కూడినటువంటి చేపలు పట్టగలిగారు. నేటి దినాలలో నిజమైన ఆశీర్వాదం ఏంది అని అనుకుంటున్నారంటే, లోకంలో ఏదో ఒకటి సంపాదన చేసి ఒక మంచి పొజిషన్లో ఉండాలని, ఒక జీవితానికి నిదర్శనం ఏదైనా ఉందా అనేసి అంటే మన జీవితంలో ఏదో ఒక పలుకుబడి ఉండాలని, ఆధ్యాత్మికటువంటి జీవితాల్లో కూడా ఒక స్థాయికి చేరుకోవాలని, ఒక నిజమైన ఆశీర్వాదం నేను పొందుకోవాలి, 10 మందికి నేను చూసినప్పుడు కళ్ళకి పర్వాలేదు, మంచి పొజిషన్లో ఉన్నాడు, మంచిగా ఉన్నాడు అన్నటువంటి కనపరచాలన్నటువంటి తృష్ణ ప్రతి మానవునిక జీవితంలో సర్వసాధారణమే. అయితే ఇక్కడ బైబిల్ గ్రంథంలో వారు దేవుని యొక్క మాట చొప్పున వలలు వేశారు, నిజమైన ఆశీర్వాదాన్ని చూశారు. నేను అంటాను, నిజమైన ఆశీర్వాదం ఈ లోకంలో ఏముండొచ్చు? బహుశా నాకు అనిపిస్తుంది, బంగారం, వెండి, ఇత్తడి, ఇవి ఆశీర్వాదాలా లేకపోతే డూప్లికేటా? ఒక 20 కేజీలు బంగారం ఉందనుకోండి, బీరువాళ్ళు పెట్టేసి సంవత్సరం తర్వాత చూస్తారా? రోజు మార్చి రోజు, గంటకు ఒకసారి సర్వసాధారణ చూస్తారా? లేడీస్ ఎక్కువ వారి బంగారం మీద, ఎక్కువ ఆభరణాల మీద ఆసక్తి ఉంటారు. దేవుని యొక్క మహాకృపను బట్టి మన సంఘంలో అలాంటి వారు లేరని నేను అనుకుంటున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే నిజమైన ఆశీర్వాదం ఏందయ్యా అని మనం పరీక్షించుకుంటే, లోకం అనుకుంటుంది మంచి లగ్జరీ కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తే ఆశీర్వాదం అనుకుంటుంది. మంచిగా ఇల్లు కట్టుకొని దాంట్లో నివసిస్తే ఆశీర్వాదం అనుకుంటుంది. ఈ లోక పయనంలో జీవిస్తున్నటువంటి మన ఆధ్యాత్మికటువంటి జీవితంలో ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుంటే అది ఆశీర్వాదం అనుకుంటున్నారు. మంచి కారులలో తిరిగితే అది ఆశీర్వాదం అనుకుంటున్నారు. ఈ లోక సంబంధమైనవి ఏదైతే మంచి పొజిషన్లో ఉంటున్నాయో అవి ఆశీర్వాదం అనుకుంటున్నారు. కానీ దేవుడు తన యొక్క ప్రజల పట్ల కలిగినటువంటి ఆశీర్వాదాన్ని ఒకసారి ఈరోజు మనం చూడబోతా ఉన్నాం. అయితే ఒక భక్తుడు, నీకు ఏది అపరిమితమైనటువంటి ఇష్టమయ్యా, ప్రీతిగా ఇష్టపడతావు అని అడిగితే ఆయన అంటాడు, మనం చెప్పుకున్నాం కదా, బంగారు, వెండి ఇవన్నీ మనం ఆశీర్వాదం అనుకుంటున్నాం. ఆయన అడిగితే ఆయన ఏమంటాడో ఒకసారి చూద్దాం. కీర్తనలు 119వ కీర్తన
127 వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నిజమైన ఆశీర్వాదం ఏదయ్యా? ఈ లోకంలో జీవిస్తున్నటువంటి జీవితంలో ఏది ఆశీర్వాదం? నేనైతే వెండి బంగారం అనుకుంటున్నాను, నువ్వేమనుకుంటున్నావయ్యా అని దావీదు భక్తుని కనుక అడిగితే 119 కీర్తన 127 వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. బంగారము కంటేను ఇక్కడ చూడండి, మరొకసారి చదువుకుందామా. బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. మనం ఇష్టపడేది ఈ లోకంలో బంగారు ఉండొచ్చు, మేలిమి బంగారు ఉండొచ్చు, ఇత్తడై ఉండొచ్చు, సంథింగ్ ఇంకేదైనా అయి ఉండొచ్చు. దాన్ని మనం ఎక్కువ ఇష్టపడొచ్చేమో. కానీ దావీదన్న, నీకు ఏది ప్రీతికరం, నీకు ఏది ఇష్టం, ఏది నిజమైన ఆశీర్వాదం అనుకుంటున్నావు అని కనుక దావీదు మహాభక్తుని కనుక మనం అడిగినట్లయితే ఆయన అంటాడు, అయ్యా, బంగారు కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. మన జీవితంలో ఏది ప్రియంగా ఉంది? డబ్బా, ఇహలోక విధమైనటువంటి ఆశల? మన జీవితానికి ఏది ఇష్టంగా కోరుకుంటున్నాం? నేనంటాను, ఆదివారం, రేపటి దినం ఆదివారం కదా, చక్కగా ఏం చేస్తారంటే చికెన్ బిర్యానీయో మటన్ బిర్యానీయో ఏదో ఒక మాంసం ఉండాలి. ఆదివారం అంటే అది ఆశీర్వాదం అనుకుంటున్నాం. చూడండి, మన యొక్క పోషణ జరగడానికి, మన ఆశీర్వాదం గురించినటువంటి ప్రశ్న వేసుకుంటే ఆదివారం అనగానే స్పెషల్ డే అని అంటున్నాము. దేనికి స్పెషల్? దేవుణ్ణి ఆరాధించడానికి స్పెషలా? ప్రీతికరంగా ఇష్టపడుతున్నామా ప్రభువుని ఆరాధించడానికి? లేదా ఆ రోజు విశ్రాంతి దినం, నేను ప్రశాంతంగా ఉండాలి అంటే ఫుల్గా తినాలి, తిని మంచిగా తిన్న తర్వాత మంచిగా నిద్రపోవాలి. ఇదే పీస్ ఆఫ్ మైండ్, ఇదే ఆశీర్వాదం, ఇది లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం. అయితే మన ఆధ్యాత్మికటువంటి జీవితంలో ఆయన ఆజ్ఞల వైపు మనం చూసినప్పుడు బంగారుని మనం ఎక్కడ దాచిపెడతామండి? జేబులో దాచిపెట్టుకుని పోయేటప్పుడు కింద పడేసుకుంటాం. అట్ట పెట్టుకుంటామా? దానికంటూ ఒక కప్పు లాగా ఉంటుంది, పెట్టుకొని దాంట్లో ఒక ఉంగరం అనుకోండి, దాన్ని జాగ్రత్తగా బీరువాలో సీక్రెట్ లాకర్లో పెడతాం, ఎవరికి కనిపించకుండా. దానికి తాళం కూడా వేస్తాం. అయితే దావీదన్న, నీ బంగారు ఎక్కడ పెట్టుకుంటావు అనేసి అంటే, నా గుండె లోతుల్లో పెట్టుకుంటా అంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ బంగారు ఏదయ్యా అనేసి అంటే ఆయన ఆజ్ఞలు. హల్లెలూయా. మన జీవితంలో దేన్ని ప్రీతిగా ఎక్కువ ఇష్టపడతా ఉన్నాం? ఫుడ్నా, అంటే తినే భోజనాన్న, ఇహలోక సంబంధమైనటువంటి విధానాన్న? బైబిల్ గ్రంథంలో ఉంది, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు అది శరీర కార్యాలు. మన జీవితంలో వాటిని నిజమైన ఆశీర్వాదం అనుకుంటున్నామా? కానీ ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ ఫలాలు నిజమైన ఆశీర్వాదం అనుకుంటున్నామా? దావీదు అంటున్నాడు, బంగారు కంటేను అపరంజి, మేలిమి బంగారం కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రీతికరంగా ఉన్నాయి ప్రభువా. చాలా ఇష్టం మీ ఆజ్ఞలంటే. మీ ఆజ్ఞలు నా జీవిత శైలిని నడిపించడానికి, నా జీవిత త్రోవకు అవి వెలుగుగా ఉన్నాయి ప్రభువా. మీ వాక్యమే, మీ ఆజ్ఞలే, నీ మాటలే నా జీవిత పయనంగా నడిపించబడతాను ప్రభువా అని ఈ దావీదు మహాభక్తుడు అనగలుగుతా ఉన్నాడు. మన జీవితంలో దేన్ని ఎక్కువ ఇష్టపడతా ఉన్నాం? దేవుని వాక్యాన్ని ఇష్టపడుతున్నామా? దేవుని ఆజ్ఞలు ఇష్టపడుతున్నామా? లేదా ఎక్కువగా ట్రెండ్, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎక్కువగా ఇష్టపడేది ఏదైనా ఉండాల్సి అంటే, రెండవదిగా ఎక్కువ సెల్ ఫోన్ని ఇష్టపడతా ఉన్నారు, రీల్స్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు. యూత్ కావచ్చు, సర్వసాధారణంగా ఆ ఫోన్ గురించి తెలియనటువంటి వ్యక్తులు కూడా యూట్యూబ్ ఆన్ చేసి ఎక్కువగా ఆ వీడియోస్ మాత్రమే చూడగలుగుతున్నారు. వాటిని చూసి ఎక్కువ నవ్వుకోవడాలు సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి విషయాలు. అయితే నేను అంటాను, మనం దేనిని ఎక్కువగా ఇష్టపడుతున్నాం? ఉదయకాలాన ఆయన పాదాల చెంత ఆయన ఆజ్ఞలు వినాలని ప్రభువుని స్తుతించి గణపరిచి దేవుని యొక్క ఆజ్ఞలైనటువంటి వాక్యాన్ని ధ్యానం చేసుకొని మన హృదయం అనే పలక మీద వాటిని రాసుకొని, ప్రభువా
మీ ఆజ్ఞ ద్వారా ఈ దినమంతట్లో నేను నడిపించబడాలి ప్రభువా, మీ వాక్యపు వెలుగులో నా జీవితం నడిపించబడాలని ప్రభువా అని ఎంతమంది అయితే ఈ ప్రీతితో, ఈ ఇష్టముతో, ఈ కోరికతో, ఈ ఆశతో జీవిస్తారో వారిలో నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని ప్రభు నింపుతాడు. ఇంతకీ నిజమైన ఆశీర్వాదం ఇంకా ఎవరి మీద ప్రభు కుమ్మరిస్తారు అని మనం ప్రశ్నించుకుంటే ఒకసారి సామెతల గ్రంథానికి ఒకసారి వెళదాం. 10వ అధ్యాయము, సామెతలు గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. ఇక్కడ చూడండి, ఎవరి మీదకి ఆశీర్వాదం వస్తుందంట? నీతిమంతుల మీద. బైబిల్ గ్రంథం ప్రకారం మన జీవితాలు నీతిమంతులవే? మనం నీతిమంతులమే? వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించక ముందు, మన పాపములను ఒప్పుకొనక ముందు, యేసుక్రీస్తు ప్రేమను మనం అర్థం చేసుకొనక ముందు మనము అనీతి పరులమి, నీతి అని చెప్పుకోవడానికి యోగ్యత లేని వారిమి. మన నీతి క్రియలంట మురికి గుడ్డవలే ఉన్నాయంట. మన జీవితంలో నీతి అని చెప్పుకోవడానికి ఏమీ లేదు, ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను కోల్పోతున్నారు. ఎందుకో తెలుసా? మన అనీతి పరులమి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడంట. అయితే ఎవరైతే రోమిలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటది, యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించి అనుసరించి గైకొని అలా ప్రవర్తిస్తారో వాళ్ళు నీతిమంతులంట. అదే రోమి రాసినటువంటి పత్రిక 5:10 వచనం ఉంటది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని స్వరక్షకునిగా అంగీకరించి ఆయన నా పాపముల కోసం చనిపోయి మరణాన్ని జయించి తిరిగి లేచారని ఎవరైతే హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని విశ్వాసపు పలుకులు పలుకుతారో వారు నీతిమంతుల జాబితాలో చేర్చబడతారని అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు రోమా సంఘానికి 5వ అధ్యాయం 10వ వచనంలో రాస్తాడు. మన జీవితంలో నీతిమంతులు కాదు కానీ యేసయ్య రక్తము ద్వారానే నీతిమంతులుగా తీర్చబడ్డాం. అయితే ఈ నీతిమంతుల యొక్క జీవితంలో జరిగే సందర్భాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు దేవుడు. నీతిమంతుని తల మీదకి ఏమొస్తుందంట? నిజమైన ఆశీర్వాదం వస్తుందంట. ఇప్పుడు మన జీవితంలో నీతి తత్వాన్ని ధరించుకున్న మన జీవితంలో, నీతి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయనను ధరించుకున్న మన జీవితాలలో ఇప్పుడు ఆయన మన మీద, మన తల మీద ఆయన ఆశీర్వాదాన్ని కుమ్మరించాలనుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించిన వారు గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఎవరైతే నీతి తత్వంలో నడిపించబడతారో వాళ్ళ మీద ఆయన ఆత్మతో కూడినటువంటి, అభిషేకంతో కూడినటువంటి ఆశీర్వాదాన్ని కుమ్మరించాలనుకుంటున్నారు. అదే నిజమైన ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదం. ఇంకా మనం చూసినట్లయితే కింద వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఈ సామెతలు 10వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. నీతిమంతుని నోరు జీవపు ఊట. ఇక్కడ చూసినట్లయితే నీతిమంతుని నోరంట జీవపు ఊట. నేను అంటాను, నీతిమంతుడు ఎవరైతే తీర్చబడతాడో ఆ నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వస్తుంది. ఆ ఆశీర్వాదం వచ్చిన తోడనే తన నోరు ఎలా మారుతుందంట? జీవపు ఊట. ఈ జీవపు ఊట ప్రవహించాలి అనంటే మన జీవితంలో మొట్టమొదటిగా నీతి పరులుగా మార్చబడాలి. ఆ నీతి పరులుగా మార్చబడాలంటే యేసయ్య రక్తం ద్వారా కడగబడాలి. ఆయనను స్వరక్షకునిగా అంగీకరించాలి. ఆయనను స్వరక్షకునిగా అంగీకరించకుండా ఆయన యొక్క నిజమైన ఆశీర్వాదాన్ని మనం చూడలేం. ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనే నా రక్షకుడని స్వరక్షకునిగా అంగీకరిస్తావో, నీలో స్థిరమైన విశ్వాసముతో నడిపించబడతావో, నేను చనిపోయినప్పటికీ నా దేవుడు నన్ను తిరిగి లేపి ఆ పరలోక నిత్య రాజ్యానికి చేరస్తాడు అన్నటువంటి స్థిర నిర్ణయంతో ఎవరైతే కలిగి ఉంటారో వారి మీద నిజమైన ఆశీర్వాదాన్ని తల మీద కుమ్మరిస్తాడు. కుమ్మరించిన తోడనే తన నోటు నుండి జీవపు ఊట. ఈ జీవపు ఊట ఎలా ప్రవహిస్తుంది అంటే ఉదయకాలన ఆయనకు మొట్టమొదటి స్థానాన్ని ఇచ్చి, ఆయనను ఘనపరిచి, ఆయనకు ఇవ్వవలసినటువంటి స్థానాన్ని ఇచ్చి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసి
మన జీవితాలకి అప్లై చేసుకొని, ప్రభువా ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడు, ఈ దినమంతటి ఇలా బ్రతకాలి ప్రభువా, ఆదివారపు దినాన నాతో ఈ వాక్య భాగం ద్వారా మాట్లాడు, ఈ వారం అంతట్లో ఈ వాక్యం నా జీవితంలో జరిగించబడాలయ్యా అని ఎవరైతే నీతి తత్వంతో నిజమైన ఆశీర్వాదం గురించినటువంటి తాపితరతో ప్రార్థన చేసి ప్రార్థనా పూర్వకం దేవునికి వాక్యాన్ని విని గ్రహిస్తారో వారి మీదకి నిజమైన ఆశీర్వాదం వస్తుంది. ఆ ఆశీర్వాదం వచ్చిన వెంటనే మన యొక్క గుండె లోతు నుంచి వచ్చేటువంటి జీవపు ఊట అనేకులకి దాహాన్ని తీరుస్తాయి. నేను అంటాను, మన జీవితంలో ఎలాంటి ఊట వస్తూ ఉంది? ఏరు దగ్గర, చెరువు దగ్గర, సముద్ర ప్రాంతాలు చూసినట్లయితే కొంచెం త్రవ్వితే నీటి ఊట వస్తుందా రాదా? కొంచెం దగ్గర సమీపంలో మా ప్రాంతాల్లో ఏరు ఉంటుంది. ఆ ఏట్లో కొంచెం అట్లా వెళ్ళి గుంటలాగా తవ్వి అక్కడ నీళ్ళు తాగుతాం మేము. అక్కడ ఉన్నటువంటి ప్రవహించే నీళ్ళు కంటే పక్కన ఓటు ఉంటుంది కదా, దాన్ని తాగితే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ దేవుడు కోరుకుంటున్నాడు, నువ్వు మొట్టమొదటిగా నీతిమంతుడిగా మార్చబడితే ఆశీర్వాదం కుమ్మరిస్తా అంటున్నాడు. ఆ ఆశీర్వాదం తల మీద కుమ్మరించిన తర్వాత నీ గుండె లోతుల్లో వచ్చేటువంటి జీవపు ఊట అనేకులకి దాహాన్ని తీర్చేది. ఇది నిజమైన సత్య సువార్త ప్రకటించేటువంటి వ్యక్తిత్వం. మన జీవితంలో దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే అప్లై చేసుకుంటామో అప్పుడు అనేకులకి నీ యొక్క నోటిలో ఉంచి వచ్చేటువంటి మాటలు అనేకులకి దప్పికతో ఉన్న వారిని తృప్తిపరిచేట్టుగా, దాహాన్ని తీర్చేవిగా ఉంటాయని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినాన నీ నోట్లోంచి వచ్చే మాటలు ఎలా ఉన్నాయి? ఇతరుల్ని అభ్యంతరకరంగా పరిచేట్టుగా ఉన్నాయా? ఇతరుల్ని బాధ పెట్టేవిగా ఉన్నాయా? ఇతరుల్ని దూషించేకరంగా ఉన్నాయా? నీ జీవితంలో నీ మాటను వినడానికి ఎవరైనా ఇష్టపడుతున్నారా? అమ్మా ఆమె దగ్గరికి వెళ్ళామంటే ఆమె మాటలు అస్సలు వినలేమమ్మా అంటున్నారా? అతని దగ్గరికి వెళ్ళామంటే అస్సలు ఆ మాటలు వినలేమయ్యా అంటున్నారా? మన జీవితంలో ఈ జీవపు ఓట ప్రవహిస్తూ ఉంటే అనేకులు ఈ జీవపు ఓటను త్రాగాలని ఇష్టపడుతున్నారా? ఆ జీవపు ఓట నాకు వద్దని త్రోసేస్తా ఉన్నారా? నిజమైనటువంటి ఆశీర్వాదం నీ తల మీదకి కుమ్మరించబడినప్పుడు నీ నోట్లోంచి వచ్చేటువంటి మాటలు ఆశీర్వాదంతో కూడినవిగా ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాల్లో చాలా వరకు సంఘానికి వస్తూ ఉన్నారు, దేవుని వాక్యాన్ని వింటున్నారు. అయితే దేవుని వాక్యాన్ని విని అక్కడి వరకు దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నిజంగా నా జీవితాన్ని ఉద్దేశించి మాట్లాడారు అని అర్థమవుతా ఉంది. అయితే లోకంలోనికి వెళుతూ ఉన్నప్పుడు లోకపు విధానంలో జీవిస్తూ ఉన్నటువంటి వ్యక్తిత్వంలో ఏమైపోతా ఉన్నారంటే ఆ లోకంలోనికి కలిసిపోతా ఉన్నారు. ఇక్కడ ఒకటి గమనించాలి, ఏరోప్లాన్ ఉంది. ఏరోప్లాన్ ఇక్కడి నుంచి చెన్నైకి వెళ్తా ఉంది అనుకోండి. ఇక్కడి నుంచి ఎప్పుడు పోదు అనుకున్నాము. ఇక్కడి నుంచి చెన్నై పట్టణానికి వెళ్తా ఉన్నప్పుడు ఈ ఏరోప్లాను కిటికీలు ఓపెన్ చేసి బయట ఏ గాలి వస్తుంది అని చూడడానికి ఏమన్నా ప్రయత్నం చేయొచ్చా? ఒకవేళ ప్రయత్నం చేశారు అనుకోండి, ఎంత రంధ్రం పడితే చాలంట ఏరోప్లాన్ కుప్పకూలిపోద్దంట. అంటే లోకంలో మనం జీవిస్తాం, ఎగురుతాం, నడిపించబడతాం, కానీ లోకపు గాలి మనకు అంటకూడదు. అంటే లోకపు ఆచార సంబంధమైనటువంటి వ్యక్తిత్వాలు మనకు అంటకూడదు. కొన్ని సందర్భాలలో లోకంలో వినిపించేటువంటి వినికిడి మన చెవులోనికి వెళ్ళి గుండెలో నుంచి నోరు మాట్లాడుతుంది. అందుకే బైబిల్ అంటది, హృదయం నిండందే నోరు మాట్లాడదంట. నీ హృదయం దేంతో అయితే నింపబడుతుందో అదే నీ నోట్ల నుంచి వస్తుంది. శరీరపరమైనటువంటి లోకపరమైనటువంటి వినికిడి నీ హృదయములో అంటే నీ చెవులో కలిగినప్పటికీ విన్నప్పటికీ దాన్ని ఎప్పుడైతే పెడచెవిని పెట్టి వినుకుంటా త్రోసేస్తావో బెస్ట్. ఎప్పుడైతే దాన్ని విని అలాంటిది నీ హృదయంలో చేర్చుకొని మరలా దాన్ని అప్లై చేసుకుంటావో అప్పుడు మన నోట్ల నుంచి చెడ్డ మాటలు, ఇతరుల్ని అభ్యంతరకరంగా మార్చే మాటలు, ఇతరుల్ని లెక్క చేయలేనటువంటి మాటలు మన యొక్క మాట ఉంటది. అయితే దేవుని సంఘంలో చేర్చబడిన నా జీవితంలో జీవపు ఊటగా ఉన్నామా, లేదా శరీరపరమైనటువంటి బలహీనపరిచే మాటలు మాట్లాడుతూ ఉన్నామా? దేవుడు అంటున్నాడు, నిజమైన ఆశీర్వాదం నీతిమంతుని తల మీదకి కుమ్మరిస్తాను అంటున్నాడు. కుమ్మరించిన తర్వాత మన నోటి నుండి వచ్చే మాట జీవపు ఊట, అనేకులకి ఈ తృప్తిపరిచే జీవపు ఊటగా నిన్ను నన్ను మార్చాలనుకుంటున్నారు. ఇంకా కింద వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే 20వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. ఇక్కడ చూడండి,
నీతిమంతుని నిజమైన ఆశీర్వాదం యొక్క నీతిమంతుని యొక్క నాలుక ఎలా ఉంటుందంట? ప్రశస్తమైన వెండి. వెండి మన జీవితంలో ఒకసారి చూసినట్లయితే పాత దినాల్లో వెండి పాత్రలు ఇప్పుడు కూడా ఉన్నాయి. వెండి పాత్రల్ని బయట ఎడన్నా పడేస్తారా? ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకుంటారా? ఏందండి, తగలబెట్టేస్తారా? వెండి పాత్రలు ఏం చేస్తారు మీరు? జాగ్రత్తగా పరుచుకుంటారు. ఇక్కడ దావీదు భక్తుని అడిగారు అనుకోండి, అయ్యా వెండిని మీరు ఏం చేస్తారని అంటే, వెండి నాకు అక్కర్లేదు, ఎందుకంటే వెండి లాంటి దేవునికి వాక్యం నా చేతిలో ఉందయ్యా, నాకు ఇదే చాలు, ఇదే నాకు వెండితో సమానం. అయితే ఈ వెండిని నేనేం చేస్తానో తెలుసా? 20 వచనం ఉంటది, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. ఇప్పుడు తల మీదకి అభిషేకం వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది. ఆ తర్వాత ఇది జీవపు ఓటుగా నోట్ల నుంచి వచ్చింది. వచ్చిన తర్వాత ఈ నాలుక సడలి ప్రశస్తమైన వెండి. వెండి చాలా ఇష్టపడతాం, అది చాలా ప్రసిద్ధిగాంచింది అన్నటువంటి విధానంలో మనం ఆలోచన చేస్తాం, దాన్ని ఎక్కువ ఆకాంక్షిస్తాం. అయితే అయ్యా నువ్వు దేన్ని ఇష్టపడతావయ్యా అని అంటే, నా నాలుక వెండిలాగా ఉండాలని నేను కోరుకుంటా. నా ఇంట్లో వెండి పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు, నా నాలుకే వెండిగా మార్చబడాలి. అంటే నా నాలుకని ఇష్టపడాలి అని అంటే, నా నాలుక సడలేటువంటి వాక్యాన్ని, నా నోట్లో నుంచి వచ్చేటువంటి జీవపు వాక్కుని అనేకులు తృప్తిపరుస్తూ వెండి లాంటి నా నాలుక ప్రశస్తమైనదిగా ఉండాలని నేను కోరుకుంటున్నానయ్యా అంటాడు. ఇక్కడ మనం చూసినట్లయితే సొలొమోను భక్తుడు తన నాలుకని ఎలా ప్రశస్తమైనదిగా ఉంచుకుంటున్నాడో చూడండి. మన ఆధ్యాత్మికమైన జీవితంలో మన నోట్లోంచేటువంటి మాటలు, నాలుక సడలి ఎలాంటి మాటలు వస్తున్నాయి? ప్రశస్తమైన మాటలుగా ఉన్నాయా? ఆ అక్క దగ్గరికి వెళితే చాలా తీయనైన ముత్యపు మాటలు మాట్లాడుతుంది. ఆ అక్క మాట్లాడితే కొద్దిసేపు విందామా అని అంటున్నారా? ఆ అన్న దగ్గరికి వెళితే కొన్ని దేవుని యొక్క మాటల్ని ప్రశస్తమైన వెండి వంటి మాటలు మాట్లాడతాడు, ముత్యాల లాంటి మాటలు మాట్లాడతాడు అని ఇష్టపడుతున్నారా? ఆయన దగ్గరికి, ఆమె దగ్గరికి వెళితే మనం ఆయన నోట్లో నోరు పెట్టి ఊదించుకున్నట్లే ఉంటది, ఆ బాధను మనం తట్టుకోలేం అన్నటువంటి విధానాలు నడిపించబడుతున్నారా? మన ఆధ్యాత్మికటువంటి జీవితంలో ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, నిజమైన ఆశీర్వాదం గురించినటువంటి విధానంలో నడిపించబడతా ఉన్నప్పుడు, మన నాలుక ప్రశస్తమైన వెండి వంటిదిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు వివరిస్తున్నాడు. ఇంకొక వచనాన్ని మనం చదువుకుందాం, 21వ వచనం చదువుకుందాం. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. ఇక్కడ చూసినట్లయితే నీతిమంతుని యొక్క పెదవులంట అనేకులకి ఉపదేశాన్ని చేస్తాయంట. మన జీవితంలో ఈ ఉపదేశ క్రమంలో మనం నడిపించబడతా ఉన్నామా? సంఘం యొక్క ఉపదేశ క్రమంలో మన జీవితం నడుచుకుంటున్నామా? దేవుని యొక్క అడుగు జాడలలో ఆ క్రమం కలిగినటువంటి మార్గంలో నడుచుకుంటున్నామా? ఆయన యొక్క మార్గము ఆజ్ఞలు కలిగిన మార్గం. ఎలా నడుచుకోవాలి, నీవు కుడికైనను ఎడమకైనను వెళ్ళాలి అని అంటే ఆయన స్వరము ద్వారా నిన్ను నడిపిస్తాడు, నన్ను నడిపిస్తాడు. అయితే ఈ స్వరాన్ని వినగలిగే వ్యక్తిత్వాన్ని మనం కలిగి ఉన్నామా? లోకంలోనికి వెళుతూ ఉన్నప్పుడు ఎలాంటి విధానంతో నడిపించబడాలని పరిశుద్ధాత్మ దేవుడు తన మెల్లనైన స్వరము ద్వారా మాట్లాడతాడు. అయితే ఆయన మాట్లాడినప్పుడు మనం ఎప్పుడైతే ఆయన కృపణకు అప్పగించుకుంటామో, మన నోట్లోంచేటువంటి మాటలు నాలుక సడలి మన పెదవుల దగ్గర ఏముంటుందంటే ఉపదేశ క్రమాన్ని మనకు అనుగ్రహిస్తాడంట. ఈ దినాన సంఘములో ఉపదేశ క్రమము కోల్పోతా ఉన్నాం. మన జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి ఉపదేశ క్రమం ఏంటి? నువ్వు మొదటి దినాల్లో నీకున్నటువంటి తృష్ణ ఏంది? నువ్వు కలిగి ఉన్నటువంటి సమర్పణ ఏంది? నీవు కలిగినటువంటి భక్తి ఏంది? పాత దినాల్లో మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు ఆయన ఉపదేశ క్రమము, సంఘ సేవకుడు ఏ ఉపదేశ క్రమాన్ని అయితే బోధిస్తాడో దాన్ని పాటించేటువంటి నీవు ఎందుకు నులువెచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయావు? ఎందుకని ఉపదేశ క్రమం నుండి తొలగిపోతా ఉన్నావు? నీ జీవితంలో నీతిమంతులుగా నువ్వు తీర్చబడాలి, నిజమైన ఆశీర్వాదం నువ్వు చూడాలి. చూసిన నీ పెదవులు
ఉపదేశ క్రమమును ఇతరులకి చెప్పగలగాలి. నువ్వు సరైన విధానంలో నడిపించబడితే సంఘాన్ని ఇలా నడుచుకో అమ్మా, అన్న ఇలా నడుచుకో అన్న, అయ్యా ఇలా నడుచుకో అని నీ పెదవులు ఉపదేశ క్రమంలోనికి నడిపిస్తాయి. నీ ఆధ్యాత్మికమైన జీవితం, సాక్ష్య జీవితం సరైనదిగా లేకపోతే నువ్వు నీ జీవితాన్ని కట్టుకొనలేక ఇతర జీవితాన్ని ఎలా కట్టగలను అని ప్రశ్నార్థకంలో ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పుకోలేక ఉపదేశ క్రమం నేను ఎలా చేయగలను, ఏముందిలే నేనే సరిగా బ్రతకట్లేదు, ఇతరులకి ఏం చెప్పగలను అని మనకు మనముగా సమ్మతపరిచేసుకుంటాం. అందుకే ప్రభు అంటున్నాడు, ఈ దినాన నువ్వు మొదట్లో ఉన్నటువంటి సమర్పణ ఉపదేశ క్రమాన్ని, నువ్వు ఏ సమర్పణలో అయితే ఉన్నావో ఆ సమర్పణలోనికి నిన్ను నన్ను నడిపించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఇదే నిజమైన ఆశీర్వాదం. మరొక వచనాన్ని చదువుకుందాం. పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 3, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనాన్ని 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నవి. ప్రభు కన్నులు అంటే ఎవరి మీద ఉన్నాయంట? నీతిమంతుల మీద ఉన్నాయి. ఇక్కడ చూడండి, దేవుని యొక్క కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయంట. ఈ దినాన్ని నిజంగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డామా? ఏదో రావాలి, వస్తున్నాం, ప్రజెంట్ చేసుకుంటున్నాం, ప్రభు సన్నిధిలో 2 ప్రార్థనలు చేస్తున్నాం, 2 పాటలు పాడుకున్నాం, వెళ్ళిపోయాం, ఇదే జీవితం అనుకుంటున్నామా? దేవుడు నీ గురించి నా గురించి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఇది ఎప్పుడు నీతిమంతుడిగా మార్చబడతారు, ఈ సంఘం ఎప్పుడు నీతిమంతుల విధానంలో నడిపించబడతారు అని ఆలోచన చేస్తూ ఆయన తలంచుతా ఉన్నప్పుడు ఆయన కన్నులు మొట్టమొదటిగా నీతిమంతుల పైన ఉన్నాయంట. అసలు నీతిమంతుల యొక్క విధానం గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మన జీవితం ఎందుకు నీతిమంతులుగా ఉన్నామా లేదా అన్న ప్రశ్నార్థకంలోనే మిగిలిపోతా ఉన్నాం. ఒకవేళ గనక సంశయముతో, ఒకవేళ అనుమానాస్పదముతో మన గుండెలో గనక ఉంటే చాలా డేంజర్లో ఉన్నాం. నిజమైనటువంటి నిశ్చయతతో ఈ దినాన మనం ముందుకెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆయన నీతిమంతులు, దేవుడు నీతిమంతుని యొక్క, ఇక్కడ చూసినట్లయితే నీతిమంతుని యొక్క కళ్ళు, క్షమించాలి 12వ వచనం, ప్రభు యొక్క కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నవి. ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన నిన్ను చూడగలుగుతా ఉన్నాడా? నువ్వు నిజంగా నీతిమంతుడిగా తీర్చబడితే ఆయన కను దృష్టి నీ మీదకి వస్తుంది. ఆయన కను దృష్టి వచ్చిన తోడనే మన ప్రార్థనలను ఆయన ఆలకిస్తాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మొదటిగా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఆదాము హవ్వలు అని మనం చెప్పుకుంటాం. అయితే నీతి తత్వం గురించి మాట్లాడితే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చే వ్యక్తి నోవాహు తాత. ఇక్కడ చూసినట్లయితే ఆయన యొక్క ప్రార్థన ఎలా ఉంది, ఆయన యొక్క జీవిత శైలి ఎలా ఉందో మనం చూసినట్లయితే దేవుడే నోవాహుతో మాట్లాడుతూ, ఈ తరము వారి అంతటిలో నువ్వే నీతిమంతుడిగా ఉన్నావయ్యా నోవాహు అని దేవుడే చెప్పగలిగాడు. నేను అంటాను, నీతిమంతుని విధానంలో, నీతిమంతుని యొక్క వ్యక్తిత్వంలో, నీతిమంతునేటువంటి పోలికతో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన కను దృష్టి మన మీద ఉంటుంది. ఒకవేళ మన అనీతి పరులుగా ఉన్నామంటే దేవునికి కను దృష్టి మన మీద ఉండదు, మన ప్రార్థనలు ఆయన ఆలకించడు. ఇక్కడ నోవాహు గురించి మనం చూసినట్లయితే ఆయన తన తరము అంతటిలో ఆయనే నీతిపరుడుగా జీవించడంట. ఎలాంటి గొప్ప సాక్ష్యం ఇది! ఒకసారి ఆదికాండంలోనికి వెళదామా? ఆదికాండం 6వ అధ్యాయము 7వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం.
యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఇక్కడ చూడండి, దేవుడు ప్రభు యొక్క కన్నులు ఎవరి మీద ఉన్నాయంట? నీతిమంతుల మీద ఉన్నాయి. అయితే ఈయన తన తరము అంతటిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై యుండుట చూచుతిని గనుక అంటే, నేను అంటాను, ఒక తరము అంటే ఏందండి? తరం అంటే 10 సంవత్సరాల ఒక తరము గనక మనం చూసినట్లయితే ఆ తరము అంతటిలో నీవే నా ఎదుట నీతిపరుడుగా ఉన్నావయ్యా నోవాహు అని దేవుడే చెబుతా ఉన్నాడు. ఇక్కడ చూడండి, మన తరములో నీతిమంతుల యొక్క విధానంలో నడిపించబడతా ఉన్నామని దేవుడు సాక్ష్యం చెప్పగలడా? ఒకవేళ గనక ఈ సిద్ధపాటు కూడికలో యేసయ్య ఇక్కడ నిలబడి నిన్ను అడిగితే, ఈ తరము వారిలో నీవే నీతిమంతుడిగా ఉన్నావు అని చెప్పగలుగుతున్నాడా దేవుడు? చెప్పగలిగే విధానంలో మనం నడుచుకుంటా ఉన్నామా? నోవాహు తన జీవితంలో నీతిగల విధానంలో నడిపించబడ్డాడు. దేవుని యొక్క దృష్టికి ఆయన నీతిపరుడుగా మార్చబడ్డాడు. ఈ తరములో, ఈ సంఘములో ఉన్న నా జీవితంలో నిజమైనటువంటి నీతి తత్వం కలిగి జీవిస్తా ఉన్నామా? నిజమైన ఆశీర్వాదం అంటే ఏదేదో అనుకుంటున్నాం, కానీ నీతిపరులుగా మార్చబడడమే ఆయన ఉద్దేశం అనేది. మన ఆధ్యాత్మికటువంటి జీవితంలో ఈ ఆశీర్వాదం గురించినటువంటి వ్యక్తిత్వాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు నోవాహు గురించి మనకు ప్రభువు మనతో వివరిస్తూ ఉన్నాడు. ఆ తరము అంతటిలో ఆయన ఒక్కడే నీతిపరుడుగా మార్చబడ్డాడు. అయితే ఆ దినాల్లో ధర్మశాస్త్రం లేదు, అయ్యా ఇలా జీవించు, ఇలా జీవించద్దు అని చెప్పేవాళ్ళు లేరు. ఎవరు లేనప్పటికీ ఎలా నీతిపరుడుగా జీవించగలిగాడు నోవాహు? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు కాబట్టి నీతిపరుడుగా మార్చబడ్డాడు. ఆయన ఉన్నాడు, ఆయన నన్ను ప్రతి క్షణము చూస్తున్నాడు. నేను నడుచుటయు, నేను పడుకుండుటయు, నేను ఎలా ఉన్నానో ప్రతిదీ నన్ను గమనిస్తున్న వారు ఒకరున్నారు, ఆయన నా దేవుడు అని ఒక నిశ్చయతతో ఆయన జీవిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరి జీవితం పట్ల ఆయన ప్రణాళిక, ఉద్దేశం, ప్లానింగ్, విజన్ కలిగి ఉంటాడు. అయితే దాన్ని ఎవరైతే నిర్వర్తించాలి, జరిగించాలని తృష్ణతో ఉంటారో వారితో నిజంగా ప్రభువు మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు ప్రతిస్పందనగా మనం ఎలా ఉంటున్నాం? నోవాహు తాతను అడిగితే, నోవాహు తాత, దేవుడు నీకు ప్రత్యక్షమై నీతో మాట్లాడినప్పుడు నీ రెస్పాండ్ ఎలా ఉంది అని అడిగితే, నిజమైన ఆశీర్వాదం గురించినటువంటి వ్యక్తిత్వం గురించి నేను ఆలోచన చేస్తా ఉన్నానయ్యా. అయితే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏందో తెలుసా? నాకు ఒక పెద్ద ఓడను కట్టుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. రక్షణ సువార్త ప్రకటించడానికి నాకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని అనుగ్రహించాడు. అయితే నేను సత్య సువార్తను ప్రకటిస్తా ఉన్నప్పుడు, ఆయనే సత్యం, ఆయనే జీవం, ఆయనే మార్గమును గురించి వివరిస్తా ఉన్నప్పుడు ఎవరు కూడా నా మాటను వినలేదు. అయితే నేను దానికి బాధపడలేదు. ప్రభు వైపు చూసా, ఆయనే నీతిపరుడు కదా, ఆయనే చూసుకుంటాడు. అయితే నేను సత్యసువార్త ప్రకటించినప్పుడు ఈ రక్షణ ఓడలోనికి చేర్చబడాలి అని నా నోట్ల నుంచి వచ్చేటువంటి జీవపు ఊట వారికి అర్థం కాలేదు. అయితే అర్థం చేసుకుని ఉంటే వారి జీవితాల్లో నిజమైన ఆశీర్వాదాన్ని చూసుంటారు, వారి ఆధ్యాత్మికమైన జీవితం బ్రతుకుంటారు. కానీ వారు వినలేదు. నిజమైన దేవుని నోట నుండి వచ్చేటువంటి జీవపు వాక్కుని వారు అర్థం చేసుకోలేకపోయారు. కాబట్టే నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోయారు, చావు వారికి వెళ్ళిపోయారు. నేను అంటాను, ఈ నిజమైన ఆశీర్వాదం మన కుటుంబాన్ని కూడా కట్టగలిగేదిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే
నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి నడిపించువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఏదైనా చేయగలడు, మన కథ మొత్తాన్ని మార్చగలడు. నోవాహు జీవితం యొక్క కథను మొత్తం మార్చేశాడు ఆయన. తన తరము వారు అంతట్లో ఆయన నీతిపరుడుగా జీవించాడు కాబట్టి నిజమైన ఆశీర్వాదం చూశాడు. తనకంటూ తన కుటుంబం కొరకు ఒక రక్షణ ఓడని కట్టుకున్నాడు. ఆ ఓడలోనికి చేర్చబడ్డాడు. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేశాడు. మన జీవితంలో దేవుడు చెప్పిన దాన్ని చేస్తా ఉన్నామా, చేయట్లేదా? నోవాహు తన జీవితంలో ఏదైతే చెప్పాడో, ఒక ఓడని నిర్మించే విషయంలో ఎంత మెజర్మెంట్తో కట్టాలి, ఎంత పొడవు పెట్టాలి, ఎంత వెడల్పు పెట్టాలి, కిటికీలు, ద్వారబంధరాలు, తలుపులు, ఎక్కడ ఏది అమర్చాలో దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా చేశాడు. నిజమైన ఆశీర్వాదాన్ని చూశాడు. తన ఒక్కడి మీదకే ఆశీర్వాదం వచ్చినట్లయితే తన కుటుంబం మీద వారికి కూడా ఆ జీవపు ఊటతో కూడినటువంటి వాక్యపు వెదజల్లు చల్లడం వల్ల కుటుంబం మొత్తం ఆ రక్షణ ఓడలోనికి చేర్చబడ్డాడు. నువ్వు నీ కుటుంబంలో, మన కుటుంబాలలో నీతిమంతుడిగా తీర్చబడితే నీ ద్వారా నీ కుటుంబం మొత్తం నీతి తత్వంలో నడిపించబడి రక్షణ ఓడలోనికి చేర్చబడతాం. ఆ రక్షణ ఓడ నిన్ను నన్ను పరలోక రాజ్యంలోనికి చేరుస్తుంది. ప్రభు యొక్క కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి. ఆయన కన్నులు నోవాహు మీద ఉన్నాయి. ఆ కన్నుల యొక్క విధానంలో దేవుని యొక్క కన్ను దృష్టి ఉండిన తోడనే ఆ నీతిమంతుని యొక్క విధానంలోనే కుటుంబం యొక్క రక్షణ మనం చూడగలిగాం. అయితే మన జీవితంలో నా జీవితంలో ఎప్పుడైతే నీతిమంతులుగా తీర్చబడతామో అప్పుడు నిజమైన ఆశీర్వాదాన్ని చూస్తాం. ప్రభు యొక్క కన్నులు నీతిమంతుల మీదను వారి ప్రార్థనల మీద ఉన్నాయంట. యాకోబు తన జీవితంలో మోసగాడిగా ఉన్నాడు. ఇటు చూస్తే అన్నను మోసం చేశాడు, ఇటు చూస్తే తండ్రిని మోసం చేశాడు. ఇద్దరిని మోసం చేసి తన జీవితంలో ఆశీర్వాదాన్ని పొందేసుకోవాలి అన్నటువంటి తృష్ణలో నడిపించబడ్డాడు. ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, కాదనట్లేదు. అయితే తన జీవితంలో ఏదో ఒక కొరత, ఏదో ఒక నింద, ఏదో ఒక బాధ, ఏదో ఒక ఫీలింగ్, అరే నేను నిజమైన ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నానా లేదా అన్నటువంటి ప్రశ్నార్థకంలోనికి వెళ్ళిపోయాడు. తన మామయ్యైనటువంటి లాభాన్ని ఇంటికి వెళ్ళాడు, పెళ్లి చేసుకున్నాడు, మంచిగా నడిపించబడుతున్నాడు. అయితే తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం మన ఇంటికి అని ప్లానింగ్ వేసుకుని ఇంటికి వెళ్తా ఉన్నప్పుడు అతని జీవితంలో మరణ భయం పుట్టుకొచ్చింది.
అక్కడ ఉన్నటువంటి యాకోబు, అరే నేను ఇంటికి వెళ్తున్నాను, మా అన్న నన్ను తప్పకుండా చంపేస్తాడు, ఎందుకంటే నేను ఆశీర్వాదాన్ని కొట్టేశాను, ఇప్పుడు ఈ జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాను, తండ్రి దగ్గర ఈ యొక్క జ్యేష్ఠత్వాన్ని పొందుకొని నడిపించబడతా ఉన్నప్పుడు తిరిగి వెళితే మా అన్న నన్ను తప్పకుండా చంపేస్తాడు అని మరణ భయంతో, భీతి కలిగి, భయాందోళనతో నడిపించబడతా ఉన్నాడు. అయితే ఒకానొక సందర్భంలో ఆయనకు కలిగింది ఏంటంటే, నన్ను ఈ పరిస్థితి నుంచి తప్పించగలిగే వ్యక్తి ఎవరున్నారు అని తనలో తాను ప్రశ్న వేర్చుకున్నాడు. ఈ ఆస్తి నన్ను ఈ మరణ భయం నుంచి తప్పించగలుగుతుందా? ఈ లోకపు తీరు ఈ మరణ భయం నుంచి తప్పిస్తుందా? నాకున్నటువంటి పలుకుబడి నన్ను ఈ మరణ భయం నుంచి తొలగిస్తుందా అని ఎంతగానో ప్రశ్నలు వేసుకుంటున్నాడు. సరైన సమాధానం దొరకట్లేదు. అయితే తనకు కలిగింది, నా దేవుడే నాకు సహాయకుడని ఆయన వైపు కన్నులెత్తితే ప్రభువే నాకు సహాయం చేస్తాడని ప్రభు వైపు తన కన్నులెత్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇమ్మీడియట్లీ ఆశీర్వాదం రాలేదు. ఒక నరుడు రాత్రి అంతా పెనుగులాడాడు. ఇక్కడ యాకోబు తన జీవితంలో మోసగాడుగా ఉన్నాడు. అయితే తన జీవితంలో ఎంత ఆస్తి సంపాదన కలిగి ఉన్నా తృప్తిని ఇవ్వలేకపోయింది, సమాధానం ఇవ్వలేకపోయింది. అయితే ఎప్పుడైతే ప్రభు పాదాల చెంత ఆయన పాదాలు పట్టుకొని పెనుగులాడి ప్రార్థనలో రాత్రి అంతయు ప్రయాసపడి ప్రభు యొక్క సన్నిధిలో గడిపాడో, చిట్ట చివరిగా దేవుడు అతని యొక్క మనవిని విని చేసినటువంటి కార్యాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆదికాండం 32వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆదికాండం 32వ అధ్యాయము 26వ వచనం. ఇక్కడ చూడండి, ఆయన అంటే దేవుడు తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు యాకోబు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనివ్వనెను. ఇక్కడ చూడండి, ఆశీర్వాదం గురించి అంతవరకు తృష్ణ ఉంది యాకోబు జీవితంలో. లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం అనుకున్నాడు. ఒంటెలు, గొర్రెలు, మేకలు, విస్తారమైన సంపద ఉంది, దాసదాసీలు ఉన్నారు, ఎంతోమంది అతనికి పనిచేసే పని వాళ్ళు ఉన్నారు. అది ఆశీర్వాదం అనుకున్నాడు. అది ఆశీర్వాదం కాదని అర్థమైంది. అయితే ఇక్కడ దేవుని పాదాల దగ్గర పెనుగులాడిన తర్వాత, అయ్యా తెల్లవారుతుందయ్యా, నన్ను పోనివ్వు అని దేవుడే యాకోబుతో అడుగుతా ఉంటే ఆయన అంటున్నాడు, యాకోబు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నన్ను విడిచిపోవద్దయ్యా అంటున్నాడు. నా ప్రశ్న, అప్పటి వరకు ఆశీర్వాదం లేదా యాకోబుకి? తన జీవితంలో ఎంతో ఆశీర్వాదం ఉంది, కానీ అది నిజమైన ఆశీర్వాదం కాదని ఒక స్పష్టత ఆయనకు అర్థమైంది. ఈ దినాలలో లోక సంబంధంగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేనికో ప్రాకులాడుతూ ఉంటాం. అయితే అది మనకు జీవితానికి నిజమైన ఆశీర్వాదాన్ని ఇవ్వగలుగుతా ఉందా? ఇక్కడ యాకోబు ఎంతగా ఆస్తిపరుడైనప్పటికీ ఆ నిజమైన ఆశీర్వాదం సంతృప్తిని ఇవ్వలేకపోయింది. ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టుకున్నాడో జరిగే సందర్భాన్ని ఒకసారి చివరిగా చూసి మనం క్లోజ్ చేసుకుందాం. 27వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అనెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు అని చెప్పెను. ఇక్కడ చూసినట్లయితే యాకోబుని దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు, నీ పేరేంటయ్యా అని అడుగుతా ఉన్నాడు. అడిగితే ఆయన అంటున్నాడు, అయ్యా నా పేరు యాకోబయ్యా అనేసి అంటానే దేవుడు అంటున్నటువంటి మాట, ఇప్పటి నుండి నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలుగా నువ్వు మార్చబడతావని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది నిజమైన ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ఏది నిజమైన ఆశీర్వాదం అనుకుంటున్నామో ఇహలోక సంబంధమైనది ఆశీర్వాదం కాదు. ఎప్పుడైతే మన ఆధ్యాత్మికమైన జీవితంలో మార్పు చెందినటువంటి వ్యక్తిత్వంలో
మీరు మార్పు చెందినటువంటి చిన్న పిల్లల వంటి మనస్తత్వం గలవారైతే కానీ తండ్రి రాజ్యంలో, పరలోక రాజ్యంలోనికి మీరు హక్కుదారులు కాలేరు, స్వతంత్రులు అవ్వలేరని దేవుడే స్పష్టంగా చెప్తా ఉన్నాడు. మన జీవితంలో ఆశీర్వాదం ఏలోక సంబంధమైనది కానీ కాదు, కానీ పర సంబంధమైనది. దాని గురించి తృష్ణతో ప్రాకులాడాడు, ప్రార్థన చేశాడు, దేవుని పాదాల చెంత తన స్థితిని ఒప్పుకోలు చేశాడు. రాత్రంతా దేవుని పాదాల చెంత ప్రయాసతో ప్రార్థన చేశాడు. నిజమైన ఆశీర్వాదం దేవుని దగ్గర పొందుకున్నాడు. నా జీవితంలో ఇలాంటి ఆశీర్వాదం గురించి తృష్ణతో ఎదురు చూసి ప్రార్థన చేస్తా ఉన్నామా? ఏదైనా ఒక దాని గురించి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు అది నిజంగా దేవుని చిత్తానుసారమైనదే కాదా? దేవుడు నన్ను ఈ మార్గంలో నడిపిస్తా ఉన్నప్పుడు ఇది దేవుని మార్గమా కాదా అని ప్రశ్నలతో దేవుని పైన ఆధారపడి నడిపించబడతా ఉన్నామా? లేదా మన సొంత ఆలోచనతో స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఈ లోకంలో జీవిస్తా ఉన్నామా? దేవునికి సంఘంలో చేర్చబడిన నా జీవితంలో ఒక ప్రార్థన పరులుగా నిజమైన ఆశీర్వాదం, పరలోక సంబంధమైనటువంటి ఆధ్యాత్మికటువంటి ఆశీర్వాదం కోరాలని ప్రభు కోరుకుంటున్నాడు. యాకోబు తన జీవితంలో దేవుని దగ్గర వచ్చేటువంటి ఆశీర్వాదం నాకు కావాలి, అదే నాకు నిజమైన ఆశీర్వాదం అని తలంచి ప్రార్థన చేశాడు. నీతిమంతుని యొక్క మనవి మనఃపూర్వకమైనదిగా ఉంటుందంట. ఆ మనఃపూర్వకమైన దాన్ని దేవుడు చూసి దేవుడు యాకోబుతో మాట్లాడి ఇశ్రాయేలు జనాంగంగా మార్చాడు. నా జీవితంలో దేవుని కొరకై మన జీవితం మార్చబడాలని, నా స్థితి మార్చబడాలని, నా జీవితంలో ఆయన ఏదైనా చేయగలడు, నా స్థితిని మార్చగలడు అని నిజంగా మనఃపూర్వకంగా ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆయన ఆలకించే దేవుడు. ఇది నిజమైన ఆశీర్వాదం. మన జీవితంలో లోకంలో ఎంతగా ఆశీర్వాదాన్ని మనం చూసినా అది ఇక్కడి వరకే ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా మన జీవితం దేవుని యొక్క వాక్యంతో నింపబడి ఆయన ఆజ్ఞలు కలిగిన మార్గంలో నడిపించబడాలని తృష్ణతో ప్రార్థనా పూర్వకమైనటువంటి వ్యక్తిత్వంతో నడిపించబడతామో అదే నిజమైన ఆశీర్వాదం. చివరి వచనాన్ని చదివి నేను క్లోజ్ చేస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకొని క్లోజ్ చేసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలెను తేజరిల్లుదురు, చెవులు గలవారు వినుగాక. ఇక్కడ చూసినట్లయితే అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. ఆమేన్, హల్లెలూయా. నేను ఇంకొక 5 నిమిషాల్లో ఈ యొక్క వాక్యాన్ని నేను ముగించబోతా ఉన్నాను. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో, పరలోక రాజ్యములో ఎలా ఉంటారంట? సూర్యుని వలె వెలుగుతారంట, తేజరిల్లుతారంట. ఎవరు నీతిమంతులుగా తీర్చబడతారంటే ఆయన అభిషేకాన్ని, ఆయన యొక్క ఆత్మని ఎవరైతే పొందుకుంటారో వారి మీదకి దేవుని ఆత్మ అభిషేకాన్ని కుమ్మరించి మనలను తండ్రి రాజ్యంలో, పరలోక రాజ్యంలో చేర్చాలని ప్రభు తృష్ణతో ఎదురు చూస్తా ఉన్నాడు. నా జీవితంలో ఈ వెలుగును చూడాలనేటువంటి తృష్ణ ఉందా? ఇది పరలోక రాజ్యంలో చేర్చే నిజమైన ఆశీర్వాదం. మన జీవితంలో ఈ వెలుగుని చూడాలంటే ఇక్కడ ఇహలోక సంబంధమైనటువంటి వెలుగు ఇక్కడ వరకే. అయితే పర సంబంధమైన వెలుగు నిన్ను నీతి తత్వంలో నడిపించబడి నిన్ను పరలోక రాజ్యంలో తండ్రి ఎదుట నిలబెట్టినప్పుడు నువ్వు తేజరిల్లాలని, నువ్వు వెలగాలని, ఈ భూలోకంలో నువ్వు వెలుగుతూ అనేకుల్ని వెలిగించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇది నిజమైన ఆశీర్వాదం. మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఎలా ఉంటున్నాం? మన జీవితంలో ఎలా నడిపించబడతా ఉన్నాం? నీతి స్వరూపుడైన యేసయ్య వైపు చూసి నడుచుకుంటా ఉన్నామా? లేదా ఇహలోక సంబంధంగా మన జీవితంలో నార్మల్గా ఏదో వస్తున్నాం పోతున్నాం అన్నటువంటి విధానం నడుచుకుంటా ఉన్నామా? పేతురు తన జీవితంలో నిజమైన ఆశీర్వాదం గురించినటువంటి తృష్ణతో ఎదురు చూశాడు. రాత్రి అంతా ప్రయాసపడ్డాడు, ప్రయోజనం లేకుండా పోయింది. ఎప్పుడైతే దేవుని యొక్క మాట ద్వారా ఆయన నోట్లో నుంచి వచ్చేటువంటి మాట యందు విశ్వాసం ఉంచి విధేయతతో మనఃపూర్వకమైనటువంటి విధానంతో నిరీక్షణతో ఎదురు చూశాడో నిజమైన ఆశీర్వాదం చూశాడు. వారు అలాగ చేసి ఎలా చేశారు? ఆయన మాట మీద ఆధారపడ్డారు, ఆయన మాట మీద విశ్వాసం ఉంచారు, విధేయత చూపించారు. అప్పుడు వారి వలలు పిగిలిపోయేటువంటి ఆశీర్వాదాన్ని చూశారు. ఇది పరలోక రాజ్యంలో నిన్ను నన్ను చేర్చాలి అంటే నువ్వు దేవుని యందు ఎప్పుడైతే ఆయన మాట యందు విశ్వాసం ఉంచుతావో, ఆయన నీకు నాకు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానాన్ని ఎప్పుడైతే విశ్వాసంతో, నమ్మకంతో ఎదురు చూసి ప్రభు సన్నిధిలో
నీతిమంతులమైనటువంటి విధానంలో మనం మనఃపూర్వకంగా ప్రార్థన చేస్తామో, మన ప్రార్థన ప్రభు ఆలకించి మన పాపమును క్షమించి మన అపరాధ భావమును తొలగించి ఆ నిత్య రాజ్యములో చేర్చాలన్నదే దేవుని యొక్క తాపత్రత, దేవుడు ఆకాంక్షిస్తుంది. కాబట్టి మన ఆధ్యాత్మికమైన జీవితంలో నిజమైన ఆశీర్వాదం ఏందయ్యా అని ప్రశ్నించుకుంటున్నప్పుడు, నీతిమంతుని తల మీదకి ఆయన ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తాడు. ఆయన ఆశీర్వాదాన్ని కుమ్మరించిన తోడనే జీవపు ఊట మన నోట్ల నుంచి వస్తుంది. మన నాలుక ప్రశస్తమైన వెండి వంటిగా మార్చబడుతుంది. మన పెదవులు ఉపదేశ క్రమంలోనికి నడిపిస్తాయి. ఇది నిజమైన ఆశీర్వాదం. నోవహు తన జీవితంలో నిజమైన ఆశీర్వాదం ఏదయ్యా అనేసి అంటే, ఆయన ఏదైతే చెప్పాడో దాని ప్రకారమే వాడిని తయారు చేసుకున్నాడు. తను తన ఇంటి వారు రక్షణ వాడ పరలోక రాజ్యంలో చేర్చే ఓడలోనికి చేర్చబడ్డాడు. యాకోబు తన జీవితంలో ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉంటాయంట. వారి ప్రార్థనలు దేవుడు వింటాడంట. యాకోబు తన జీవితంలో మోసగాడిగా ఉండినప్పటికీ దేవుని వైపు చూశాడు. ఆయనే నాకు ఆశీర్వాదం ఇస్తాడు, నిజమైన ఆశీర్వాదం ఆయన దగ్గర ఉందని మనఃపూర్వకంగా తన స్థితిని ఒప్పుకోలు చేశాడు. మరణ భయం నుంచి ప్రభు తొలగించాడు. నిత్య రాజ్యంలో చేర్చాలన్నటువంటి తృష్ణతో నడిపించబడ్డాడు యాకోబు. నా జీవితంలో ఇశ్రాయేలుగా మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే యాకోబు జీవితంలో జరిగినటువంటి మార్పు. నా జీవితంలో ఇహలోక సంబంధమైనటువంటి ఆచరణ భక్తి వద్దని ప్రభు కోరుకుంటున్నాడు. పర సంబంధమైనటువంటి నీతి తత్వంతో కూడినటువంటి విధానంతో నడిపించబడాలని ప్రభు ఆకాంక్షిస్తున్నాడు. ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేసి అభివృద్ధి పరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.